ఒకసారి ఆయన చేస్తున్న మేలు మనం జ్ఞాపకం చేసుకుందాం. తల్లి మరిచిన తండ్రి పిలిచిన ఆయన మరొక విడవైన దేవుడి వాక్యం సెలవుస్తూ ఉంది. ఆయన కొడుకని దేవుడు, నిద్రపోయిన దేవుడు, ఆయన దూతలను మనకు కావలిగా ఉంచి మనల్ని భద్రపరిచే దేవుడు కనుక ఒక్కసారి మనం హృదయపూర్వకంగా మరియు పూర్ణాత్మతో పూర్ణ మనసుతో శుద్ధ హృదయం గలవారిగా మరి ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే పొరపాటును ఒప్పుకొని అయా మాకు శుద్ధ హృదయం దయచేయండి, అయా మాకు యథార్థ హృదయం దయచేయండి అని పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో ఆయా సన్నిధిలో ఆరాధించే వారిగా ఉండలాగున దేవుడు కృపణ సహాయంలో దయచేయలాగున ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమ గల మా ప్రభువా, పరిశుద్ధుడా, జీవగల నాయన, జీవాధిపతి, ఈ బంగారు పాత్రలకు ప్రభావ మీ ప్రతి పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాజులకు రాజా, ప్రభులకు ప్రభుడా, ఆరాధనకు యోధన, మనసులపైన ఆశ్రయడానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు. మారని దేవుడు నాయన, మరువని దేవుడు తండ్రి, విడువని దేవుడు ప్రభా, పైన దేవుడు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేను నా నిరంతరం ఏకరీతిగా ఉండవాడా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. 10,000లో అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, మహిమోన్నతుడా, మహాగరుడా, సర్వతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మా దేవ, మా రక్షక, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా దినాన్ని బట్టి మీకు వందనాలు, అయా సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి, అయా స్థలాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎక్కడ పడిపోయిన మా జీవితంలో తండ్రి వెతికి రక్షించావు నాయన, నీకు స్తోత్రాలు. మా పాదములు బండ మీద నిలిపావు, మా అడుగులు స్థిరపరిచావు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. ఎన్నిక లేని వారు ప్రభా, అయా తండ్రి నాయన మీరు ఏర్పరచుకున్నారు, మీకు స్తోత్రాలు. అయా మీకు వందనాలు ప్రభా. స్థితి లేని మాకు నాయన స్థితిని కలగజేశారు తండ్రి, మీకు వందనాలు ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ అపారమైన ప్రేమకు నాయన, పరిమితి లేని కృపకై వందనాలు స్తోత్రాలు ప్రభా. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ వారం అంతా కూడా మీరు ఎక్కడి కింద భద్రపరిచారు నాయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మీకు వందనాలు. ఏ క్షణం కూడా మమ్మల్ని మేము మర్చిపోలేదు నాయన. ఒక క్షణం మీరు మమ్మల్ని మర్చిపోతే మేము ఏమైపోతామో ప్రభా తండ్రి. మీ దూతలను కావలిగా వచ్చి ప్రతి క్షణం కూడా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు. మా ప్రయాణంలో తోడుగా ఉన్నారు, మా పనుల్లో తోడుగా ఉన్నారు తండ్రి. అయా కృపణించారు తండ్రి. అయా చూస్తా ఉన్నాం ప్రభు, మరి ఎంతమంది నాయన బస్సు ప్రయాణంలో మరి ప్రభు యాక్సిడెంట్లో కూడా తండ్రి ప్రాణాలు అయా కోల్పోయి ఉంటా ఉన్నారు తండ్రి. మనుషులు చేసిన నిర్లక్ష్యం వల్ల వారి ప్రాణాలు కోల్పోయారు తండ్రి. దేవా నీకు వందనాలు. సమస్తాన్ని చూస్తున్నావు నాయన, ఓడ్చుకుంటున్నావు తండ్రి, నీకు వందనాలు ప్రభు. అయ్యా మరి మేము వారికంటే గొప్పవారము కాదు, వారికంటే శ్రేష్ఠులము కాదు, కానీ ప్రభు సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ కృప, నీ ప్రేమ అందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా మరి దినమంతా వారమంతా కూడా కాచి కాపాడేందుకు నీకు స్తోత్రాలు దేవా. దీని ఆరాధన అంతట్లో కూడా మీరు తోడుగా ఉండండి, మీకు ఆపదలు దయచేయండి, మీకు అనుగ్రహించండి నాయన. శుద్ధ హృదయం మాకు దయచేయండి, యథార్థ హృదయం మాకు దయచేయండి, దీన మనసు మాకు దయచేయండి ప్రభు. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో అయా హృదయపూర్వకంగా నేను ఆరాధించే వారిగా ఉండలాగా తండ్రి, మీ కృపను మీ సహాయం మాకు దయచేయండి ప్రభు. ఎక్కడైనా వాళ్ళ పొరపాటు జరిగి ఉంటే దయతో క్షమించండి నాయన. అయా అయా మీ కృపను అనుగ్రహించండి, మీ సహాయం మాకు దయచేయండి, నెమ్మదిని మాకు దయచేయండి, సమాధానం మాకు దయచేయండి, శాంతిని మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. దీని ఆరాధన అంతట్లో తోడుగా ఉండండి ప్రభా. పాటలు పాడుచున్నాక చక్కటి స్వరాలు దయచేయండి నాయన. పిల్లలకు సండే స్కూల్ మెసేజ్లో తోడుగా ఉండండి, బైబిల్లో తోడుగా ఉండండి, సాక్ష్యాలు పంచుకున్న భద్రంగా మీరు తోడుగా ఉండండి ప్రభా నాయన. వాక్యోపదేశంలో తోడుగా ఉండండి ప్రభా. అయా దిన దీవెనలు ఆశలు మా మీద కుమరించమని మరొకసారి ప్రభా కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. రాని వారిని కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి, సమయానుకూలంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ చేసిన ప్రతి మేలకై, చేయబోతున్న మేలకై తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా మధ్యలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మమ్మల్ని చేతకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాన్ని నామానికి చెల్లిస్తూ నచ్చుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వినయంతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడా వచ్చినంత కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరం కూడా అందరికి వచ్చిన పాట పాడుకుందాం. దేవుని స్థితించండి ఎల్లప్పుడూ, దేవుని స్థితించుకునే పాట పాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి 659 పాట పాడుకుందాము. ఆంధ్రప్రదేశ్ కీర్తన నుంచి
659 659. అంతే కూడా చప్పట్లు కొడుతూ పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాము. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ స్తుతించుడి
ఒక పాట పాడుతున్నాము. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి మనకు వాట్సాప్లో సాంగ్ షేర్ చేయబడింది. ప్రియుడా నీ ప్రేమ పాదములు పాడుతున్నాం. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మది ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మది ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. అద్భుతమే ఆశ్చర్యమే ఆరాధన ఆరాధన. అద్భుతమే ఆశ్చర్యమే ఆరాధన ఆరాధన. నీ శక్తి కార్యములు తలంచి తలంచి ఉల్లము పొంగేనయ్యా. నీ శక్తి కార్యములు తలంచి తలంచి ఉల్లము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా ఆరాధన ఆరాధన. మంచివాడా మహోన్నతుడా ఆరాధన ఆరాధన. బలియైన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే. బలియైన గొర్రెగా పాపములన్నిటిని మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధన ఆరాధన. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధన ఆరాధన. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. అద్భుతమే ఆశ్చర్యమే ఆరాధన ఆరాధన. అద్భుతమే ఆశ్చర్యమే ఆరాధన ఆరాధన. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకుల వచ్చిన నిన్నునే విలువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు
చూడని ప్రేమ పాదము చేరితి నెమ్మది నెమ్మది ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే అద్భుతమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా అద్భుతమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుందాము. కంటి పాపల కాచినావయ్య చంటి పాపను మోసినట్టు మోసిన పాట పాడుకుందాము. కంటి పాపల కాచినావయ్యా చంటి పాపను మోసినట్టు మోసినావయ్యా చేతి నీడలో దాచినావయ్యా తోడుగా మా ముందరే నడిచినావయ్యా పోషించినావయ్యా బలపరిచినావయ్యా భయము వలదని ధైర్యము నిచ్చినావయ్యా నడిపించినావయ్యా కాపాడినావయ్యా ఓటమంచులో విజయము నిచ్చినావయ్యా మా తలంపులు కావు నీ తలంపులే మా జీవితాలలో జరిగించినావయ్యా మా ఊహలే కాదు నీ
హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. నూతనమైన దివ్య వాత్సల్యము పాడు. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని
గాక. నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించిన పాట పాడుకుంటాము. నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము నన్నెంతో ప్రేమించెను. తరములు మారుచున్నను దినములు గడచుచున్నను. తరములు మారుచున్నను దినములు గడచుచున్నను. నీ ప్రేమలో మార్పు లేదు. నీ ప్రేమలో మార్పు లేదు. సన్నుతించెదను నా యేసయ్యా. సన్నుతించెదను నీ నామము. సన్నుతించెదను నా యేసయ్యా. సన్నుతించెదను నీ నామము. గడచిన కాలమంతా నీ కృప చూపి ఆదరించినావు. జరగబోయే కాలమంతా నీ కృపలోన నన్ను దాచెదవు. కాలమంతా నీ కృప చూపి ఆదరించినావు. జరగబోయే కాలమంతా నీ
గాక. అందరం లేచి నిలబడతాము. సౌండ్ వచ్చిందా? ఆరాధన అందరం లేచి పాట పాడుతూ దేవుని ఆరాధించుకుంటున్నాము. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ వేడుకను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను.
ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. మన మధ్యలో గురువు గారు ఉన్నారు, ముందుకు వచ్చి దేవుని ఆరాధిస్తారు. మరి మాసం మరి గడిచిన 10 మాసాలంతా కూడా దేవుడు కాచి కాపాడే రెక్కల కింద భద్రపరిచి 11వ మాసము 8వ తేదీ వరకు కూడా ఆయన భద్రపరిచినందుకు దేవుడి పొందనాలు చెల్లిస్తూ మీరు చేసిన ప్రతి మేలు మన జ్ఞాపకం చేస్తుంది. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవా చేసిన మేలు దేనిని మరవకము, నా అంతరంగం సమస్తమా ఆయన ఆరాధించుము. మనస్ఫూర్తిగా ఆయన ఆరాధించమని దేవుడు మరి వాక్యం చదివినందుకు మన హృదయం తెరిచి శుద్ధ హృదయంతో మన దేవుడు ఆరాధించుకుందాము. మహాపరిశుద్ధుడా చేసిన మేలు బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మా జీవితాల్లో అనేక మేలు అద్భుతాలు చేశారు దేవా. మాకున్న స్థితిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు, సమస్తమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తుతులు స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహాగణుడా మీకే స్తోత్రములు నాయనా. ఉన్నత స్థలములలో నివసించువాడా మీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. రాజులకు రాజా ప్రభులకు ప్రభువా మీకు వేలాది స్తుతి స్తోత్రములు నాయనా. స్తోత్రాలు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తుతులు స్తోత్రములు నాయనా. ఈ ఉదయకాల సమయంలో నేను స్తుతించి ఆరాధించి భాగాన్ని మాకు కలుగు చేశారు దేవాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు నాయనా. మాకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు నాయనా. మాకు కలిగిన సమస్తము మీకే స్తుతులు స్తోత్రములు నాయనా. స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తోత్రాలు స్తోత్రములు నాయనా. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించు, వచ్చిన ప్రతి బిడ్డను మీకే స్తుతులు స్తోత్రాలు నాయనా. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు నాయనా. ప్రతి ఒక్క విషయాన్ని నామాన్ని భావం తెచ్చుకోండి నాయనా. దాసులు కూడా మీరు ఉండండి నాయనా. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తుతులు స్తోత్రాలు నాయనా. మా కుటుంబాలను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు నాయనా తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తుతులు స్తోత్రములు నాయనా. వచ్చిన ప్రతి బిడ్డకి ఆశీర్వాదాలు కలుగు చేయండి నాయనా. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు నాయనా. పాటల ద్వారా నీ నామాన్ని భావం తెచ్చాము తండ్రి. అందరూ మీకే స్తుతులు స్తోత్రములు నాయనా. అల్పులము అయోగ్యులమైన అయినప్పటికీ నీకు కృప చేత మీరు చూపిన కృప బట్టి మీకే స్తుతులు స్తోత్రములు నాయనా. ప్రేమ స్వరూపి మీకే స్తుతులు స్తోత్రములు నాయనా. సమాధానకర్త మీకే స్తుతులు స్తోత్రాలు 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 తండ్రి. ఆరాధనకి యోగ్యుడా మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. యుగ యుగములకు రాజులకు రాజా మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు నాయనా. దేవా మీకే వేలాది స్తుతి స్తోత్రములు స్తోత్రములు నాయనా. మా పాపములను క్షమించువాడా మీకే స్తుతులు స్తోత్రములు నాయనా. పేదలను కనుకరించువాడా మీకే స్తుతులు స్తోత్రములు నాయనా. ఉన్నత స్థలంలో నివసించువాడా మీకే స్తుతులు స్తోత్రములు నాయనా. ఆయన దీనుల హృదయాల్లో మీరు ఉండాలి దేవా మీకే స్తుతులు స్తోత్రములు నాయనా. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తుతులు స్తోత్రాలు నాయనా. మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయనా. ఆరంభం నుంచి ముగింపు వరకు మీ నామాన్ని మహిమకరంగా జరుగులాగా మీరే మాకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తుతులు స్తోత్రాలు నాయనా. మేమందరం నీ నామానికి మహిమకరంగా జీవించడానికి మీరే మాకు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన స్తుతి ఆరాధన యేసు నామమున సమర్పిస్తున్నాం తండ్రి. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ దివ్యకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ దీవెన
ఎత్తి అయ్యా మీకు వందనాలు ప్రభువా. అయ్యా మీకు స్తోత్రాలయ్యా. మా దేవుడు నాయన, మా ప్రభుడవు తండ్రి, మా విమోచకుడవు అయ్యా, మాకు నెమ్మదిని కలగజేయవాడవు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు అంటూ ఒకసారి పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో అయ్యా మీకు వందనాలయ్యా, అయ్యా మీకు స్తోత్రాలు. మరి మా తలంపులన్నీ కూడా సరిచేయవాడవు నాయన, నీకు స్తోత్రాలు అంటూ దేవుని ఆరాధించుకుందాం. అయ్యా మీకు స్తోత్రాలు, యేసయ్యా మీకు స్తోత్రాలు. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా దేవుడవు, మా ప్రభుడవు, మా విమోచకుడవు అయ్యా, మాకు నెమ్మదిని కలగజేయవాడా, మా సరిహద్దులను విశాలపరచు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా నీ మేలులకై స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ మేలులకై స్తోత్రాలు. ఎన్నో మేలులు చేసి ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన కంటికి కనబడినవి, చెవికి వినబడిన మేలు ఎన్నో చేసి ఉన్నావు తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా. సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా సజీవులే కదా నేను ఆరాధిస్తానయ్యా. అటు సజీవ లెక్కలు నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు. అయ్యా మృతులు నీకు స్తోత్రాలు చెల్లించలేము నాయన. తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా మరి ప్రభువా గడిచిన మాసాలు తండ్రి మీరు ఎక్కల కింద భద్రపరిచారు నాయన. గడిచిన వారాలు మీరు ఎక్కల కింద భద్రపరిచారు. మరి ప్రభువా చూస్తా ఉన్నాము తండ్రి. అయ్యా బస్ యాక్సిడెంట్స్ అయ్యి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు తండ్రి. అయ్యా మనుషుల నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి ఉన్నారు తండ్రి. వారి కుటుంబాలను ఆదరించండి నాయన, ధైర్యపరచండి ప్రభువా, బలపరచండి తండ్రి. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మాకు ఆయుష్ను పొడిగించినందుకు వందనాలు ప్రభువా. అయ్యా మీకు స్తోత్రాలు నాయన. ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి నాయన. దేవా నెమ్మదిని కలగజేయవాడు మీరే, సమాధానం కలగజేయవాడు మీరే తండ్రి. అయ్యా బిడ్డలను నాయన ఓదార్చండి నాయన, ధైర్యపరచండి ప్రభువా. నీకు స్తోత్రాలు అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా మన ఆత్మలను మీ వద్దకు చేర్చుకున్న దేవా నీకు స్తోత్రాలు తండ్రి. మట్టికి మన్నైపోవును, దేవుడి జ్ఞానం తిరిగి దేవుని వద్దకు వచ్చును అని ప్రకారంగా తండ్రి ఆ బిడ్డల మీ వద్దకు చేర్చుకున్నందుకు మీకు స్తోత్రాలు నాయన. అయ్యా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ దీవెనలకై వందనాలు ప్రభువా. మమ్మల్ని దీవించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మా అక్కలు మా అవసరాలు తీర్చినందుకు అయ్యా నీకు స్తోత్రాలు నాయన. తండ్రి నీ ప్రేమకై స్తోత్రాలు ప్రభువా. అయ్యా మమ్మల్ని తండ్రి ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. నీ అపారమైన ప్రేమకు, నీ పరిమితులైన కృపకు నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. మా ఆశ్రయదుర్గమా నీకు వందనాలు. ఆపత్కాలంలో ఆదుకునే సహాయకుడా నీకు స్తోత్రాలు. మా కొండ, మా కోట, మా సమస్తమైన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన నీ అపారమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు నాయన. నీ సొత్తుగా, నీ జనాంగముగా, నీ ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నందుకు నాయన నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీ జాలికై వందనాలు ప్రభువా. నీ జాలి మా మీద చూపినందుకు వందనాలు ప్రభువా. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, బంధువులు మరిచిన, స్నేహితులు విడిచిన మమ్మల్ని మరువని దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు. ఎక్కడో పడిపోయిన మా జీవితాలను తండ్రి వెతికి రక్షించావయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా నీకు స్తోత్రాలు ఆయన. నీవు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు ప్రభువా. మాకు ఇచ్చిన స్థితికై నీకు వందనాలు తండ్రి. మాకు ఇచ్చిన మంచి స్థితికై నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. నాయన మరి మా పట్ల మీరు చేసిన ప్రతి మేలకై వందనాలు అయ్యా ప్రభా. చిన్న పట్ల మీరు చేసిన ప్రతి మేలకై వందనాలు. యవనాసులను బట్టి, యవనాసులను బట్టి వారికి చేసిన మేలకై నీకు స్తోత్రాలు తండ్రి. పెద్ద వయసులో ఉన్న వారిని బట్టి వారి పట్ల చేసిన ప్రతి మేలకై నీకు వందనాలు ప్రభువా తండ్రి. సంఘం పట్ల నాయన, కుటుంబాల పట్ల, ఉద్యోగాల పట్ల, ప్రయాణాల పట్ల మీరు చేసిన ప్రతి మేలకై దేవా మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ నన్ను తగ్గించిన ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో చిన్న స్తుతి ఆరాధన బంగారు పాదాలతో వినయంతో సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కొడుకున్నమందరూ కూడా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మనము బైబిల్ చేసుకుందాము. మన మధ్యలో సరిత అక్కగారు ఉన్నారు. అక్కగారు ముందుకు వస్తారు. మరొకసారి లేచి నిలబడతాము. కీర్తన గ్రంథము 89వ అధ్యాయం.
Psalms చాప్టర్ 89. అందరినీ మనం లేచినబడి వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము. మరి లాస్ట్ టైం మనము 43 వరకు చదువుకున్నాము. 44 నుంచి చివరి వరకు 52 వరకు చదువుకున్నాము. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 44వ వచనం నుండి 44వ వచనం నుండి 52 వరకు మనం చదువుకున్నాం. దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి సమయం ఇచ్చినందుకు అన్నీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. కీర్తనలు 44. అతని వైభవమును మాన్పి ఉన్నావు, అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు, అతని యవ్వన దినములన్నీయు తగ్గించి ఉన్నావు, సిగ్గుతో అతని కప్పి ఉన్నావు. యెహోవా ఎంతవరకు నీవు దాగి ఉందువు, నిత్యము దాగి ఉందువా, ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే మండును. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ప్రభువా, నీ విశ్వాసకు తోడని దావీదుతో ప్రమాణము చేసిన తొల్లిటి నీ కృపాతిశయములు ఎక్కడ? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనుము. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషిక్తుని నడకల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతివంతును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. వాక్యం చదివిన తర్వాత ప్రత్యేకమైన వందనాలు. అందరం కూడా కూర్చుందాము. మరి ఈ సమయంలో సాక్ష్యంలో సమయం ఎవరైనా సాక్ష్యాలు పంచుకోవాలని ఆశ కలిగి ఉంటే ముందుకు వచ్చి మీ యొక్క సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాను. దేవుడు 10 మాసాలు కాచి కాపాడి 11వ మాసం 8వ తేదీ వరకు మనం సజీవుల యొక్క లైన మనలను నిలబెట్టి ఉన్నాడు. ఎవరైనా పంచుకుంటారా? దేవనామానికి వందనాలు. మరి గడిచిన నెలన్నర నుంచి మరి నేను చర్చ్కి రావడానికి కుదరలేదన్నమాట. మా నాన్నకి హెల్త్ బాగాలేదు. మళ్ళీ కొంచెం సీరియస్ కండిషన్ వచ్చిందని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ చేశాము. ఎట్లా అంటే ఆర్గాన్స్ అన్నీ కూడా ఒకటొకటి ఎఫెక్ట్ అయ్యి క్షీణించిపోతున్నా ఉన్నాయి అన్నమాట. చెప్పాలి అంటే కొంచెం ఆఖరి రోజులనే చెప్పాలన్నమాట. హాస్పిటల్ 5 రోజులు ఉంచాము. ఎట్లా అంటే గుండె సరిగా కొట్టుకోకపోవడం వల్ల గుండె సైజ్ అనేది పెరుగుతూ ఉంది. రోజు రోజుకి 29% కొట్టుకుంటుంది. దానివల్ల గుండె సైజు రోజు రోజుకి పెరుగుతుంది అనమాట. ఊపిరితిత్తుల్లో నీళ్ళు వస్తున్నాయి, ఇంకా కడుపులో కూడా నీళ్ళు వచ్చినాయి అనమాట. కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది. దానివల్ల ఏమైందంటే కాళ్ళు మొహం బాగా చాలా లావు అయింది. చెప్పు కూడా వేసుకోవడానికి ఎక్కడలేదన్నమాట. 4 రోజులు ఐసీయూలో ఉంచాము. ఇప్పుడైతే కొంచెం నార్మల్గానే ఉన్నాడు. కాకపోతే ఫుడ్ విషయంలో కానీ వాటన్నిటి విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఓన్లీ ఒక దొండకాయ, బెండకాయ, పప్పు ఇట్లాంటివి మాత్రమే తినమని చెప్పారు. ఒక 4-5 ఐటమ్ లేదు, మిగిలిన ఏం తినొద్దని చెప్పారు. దానివల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది. గ్యాస్ ఫామ్ అవ్వడం వల్ల మళ్ళీ ఆర్గాన్స్ అనేట్టు మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ అదే ప్రాబ్లం వస్తూ ఉన్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి కొన్ని ఐటమ్సే తినమని చెప్పారనమాట. మరి ఆయనకేమో చాలా బతకాలని, తినాలని, ఉండాలని ఆశ. అదే రీతిగా దేవుళ్ళలో కూడా చాలా అంటే చాలా గొప్పగా ఉంటున్నాడు. ప్రేయర్ చేసుకుంటున్నాడు. ప్రతిసారి వాక్యం వెంట అన్ని రీతిగా మంచిగా ఉంటున్నాడు. కాకపోతే చాలా బాధపడుతూ ఉంటాడు అనమాట. ఇంకా నేను పిల్లల మధ్యలో వండుకుండా పోతున్నా అది ఇది అని చెప్పేసి
మా నాన్న విషయంలో ప్రేయర్ చేయండి. మా అమ్మ కూడా మా నాన్నకి చాలా ఎంత అంటే అంత కంటిన్యూగా పని చేస్తూనే ఉంది. బాగానే మంచి కదా, ఆమె కూడా క్యాన్సర్ పేషెంటే, అయినా సరే ఆయనకి కంటిన్యూగా పని చేస్తూనే ఉంది. మరి దేవుడు తనకు కూడా మంచి ఆరోగ్య విషయాలాగా ప్రేయర్ చేయండి. మా సెకండ్ సిస్టర్ విషయంలో లాస్ట్ టైం మీరు ప్రేయర్ చేశారు కదా, మళ్ళీ సేమ్ అదే రక్త కణాలు తగ్గుతా పోతూ ఉన్నాయి అన్నమాట. మనిషి అయితే ఆరోగ్యంగానే ఉంటుంది. రీసెంట్గా అందుకే నేను ఇక్కడ ఉద్యోగం చేయటం, మళ్ళీ అక్కడ ఊరికి వెళ్ళి రావటం, ఇక్కడ ఉద్యోగం చేయటం, అక్కడ ఊరికి వెళ్ళి రావటం, అందుకే చర్చికి రాలేకపోయాను అనమాట. మళ్ళీ దేవుడు కృప చొప్పున మరి ఈ 10 నెలల్లో కూడా తన గొప్ప రెక్కల చాటున కాచి కాపాడి మళ్ళీ 11 నెలలకు ప్రవేశపెట్టినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. నేను చేస్తున్న ఉద్యోగం విషయంలో కానీ, రాకపోకల విషయంలో కానీ అనేక రకాలుగా ప్రభు నాకు గొప్ప మేలు చేస్తున్నాడు. ఇంకా మా కుటుంబం గురించి కూడా ప్రేయర్ చేయండి. ఇంకా దేవుని సన్నిధిలో బహుగా ఎదిగి ఉండేలాగా మా కుటుంబం అంతా కూడా ఇంకా బహుగా ఎదగేలాగా కూడా ప్రేయర్ చేయండి. మరి ముఖ్యంగా మా నాన్న గురించి ప్రేయర్ చేయండి. మా అందరికీ ఒక టెన్షన్ ఉంది. ఏంటిది అంటే మా నాన్న ఇంట్లో పెద్ద కొడుకు అనమాట. ఆయన తరాంతరం మళ్ళీ మాకు ఎట్లా కాదు అంటే మేము 3 అమ్మాయిలు, మా అబ్బాయిలు ఎవరు లేరు. అయితే మా బాబాయ్ వాళ్ళు ఎవరు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోరు. అంటే ఓన్లీ మనీ కోసము ఏదైనా పని ఉంటే ఇదైతేనే వస్తారు, లేకపోతే ఇంకా మమ్మల్ని పట్టించుకోరు, మా దాకా రారన్నమాట. మా నాన్న అదే బాధపడతారు, నా తరంతులు మీ అందరికీ ఎట్లాగా అని చెప్పేసి. మరి మా బాబాయ్లు అందరూ కూడా చర్చికి పోయేవాళ్ళే, కానీ కాకపోతే ప్రాపర్గా ఉండి ప్రాపర్గా మరి వీళ్ళు కలుపుకుందాం, వీళ్ళ దగ్గర వస్తామే అట్లాంటివి ఏమి ఉండదు అనమాట. ఎంతసేపటికి మేమే కలుపుకోవాలి, మేమే పోవాలి, మేమే రావాలి, అట్లా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే మా నాన్న ఇంట్లో పెద్ద కొడుకు అనమాట, ఓకేనా. తర్వాత మా మేనత్త, 2 బాబాయిలు, ముగ్గురు అంతే. మా నాన్న మాత్రం వాళ్ళందరికీ అన్నీ చేశాడు. మా నాన్న టైం వచ్చేసరికి వాళ్ళు ఎవరు మా నాన్న పట్టించుకోవట్లేదు. అదే ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ విషయంలో కూడా కొంచెం ప్రే చేయండి. వాళ్ళందరూ ఆయనతో మంచిగా ఉండేలాగా, మరి 50 దినాల్లో ఆయన ఇంకా ఎక్కువ వాళ్ళతో ఇదయ్యేలా కూడా ప్రే చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ. సమయం ఇచ్చినాం కానీ వందనాలు తెలుస్తున్నాను. ఇంకా తండ్రి గారి పేరు ఏం పేరమ్మా? పాములు. బండవారి నాన్నగారి కొరకు, తర్వాత తల్లిగారి కొరకు, తర్వాత వారి అక్కగారి కొరకు కూడా మరి సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని దేవుడు ముట్టి స్వస్థపరచలాగున, సమాధానం కుటుంబంలో నెమ్మదిని దయచేయలాగున ఒక సాక్షాత్ దేవుడు దీవించి ఆశీర్వదించను కాక. దయచేసి మీ సొంత ప్రార్థనలో మరి ఇక్కడ చెప్తున్న వాటిని రాసుకొని ప్రేయర్ చేయాలని ప్రాపర్గా మనం చేస్తూ ఉంటాము. మేము కూడా ప్రార్థన చేస్తున్నాము. రైట్. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా సాక్ష్యం పంచుకుంటారా? ఏదైతే మన మధ్యలో సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ముందుకు వస్తారు. మొదటిగా ఆకాశం ముందుకు వచ్చి మన సండే స్కూల్ చేసేది. అందరం కల్పించుకున్నట్లయితే ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రేమ కలకు తండ్రి, ఆకాశానికి సింహాసనము, చెత్త కాపాడకు కూడా ఉన్న ఏదైతే సందేశం చెప్తాము. అందరూ మంచి నడడానికి కూడా మీరు దయచేయండి వేస్తాం. మీరు సందేశం చెప్పేటప్పుడు కూడా అందరూ మంచి నడడానికి కూడా మీరు దయచేయండి. ఇచ్చింది ప్రార్థన ఇస్తే నామంలో అడిగి పెడుతున్నాం తండ్రి. అందరికీ వందనాలు. నా పేరు ఆకాష్. నేను చెప్పబోయే సందేశం యోఫ్తా వాళ్ళ తల్లి గురించి. యోఫ్తా వాళ్ళ తల్లి ఒక వేశ్య. తండ్రి పేరు యోఫ్తా వాళ్ళ మమ్మీ యోఫ్తాని ఎంతో మంచిగా పెంచుతుంది. యోఫ్తాని దేవుని ఎడల భయభక్తులు కలిగి పెంచుతుంది. యోఫ్తా కూడా దేవునితో భయభక్తులు కలిగి ఉంటాడు, దేవునికి భయపడుతూ ఉంటాడు. యోఫ్తా వాళ్ళ అన్న తమ్ముళ్ళు యోఫ్తాని ఎక్కిరిస్తూ ఉంటారు. నువ్వు అన్య స్త్రీకి పుట్టినవని ఎక్కిరిస్తూ ఉన్నప్పుడు యోఫ్తా ఏం చేస్తారంటే టోబు దేశానికి వెళ్ళి అక్కడ ఉంటారు. ఉన్నప్పుడు వీళ్ళ మీదకి కొన్ని సంవత్సరాలు అయిపోయినాక అమోనీయులు వీళ్ళ మీదకి యుద్ధానికి వస్తారు. వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి యోఫ్తా దగ్గరికి వెళ్ళి అమోనీయులు మా మీదకి యుద్ధానికి వస్తున్నారు, నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడు, మా సైడ్ నుంచి యుద్ధం చెయ్యి. ఈ యోఫ్తా ఒక బలవంతుడు అనమాట. అప్పుడు
ఈ యెఫ్తా అంటాడు, అవసరం వచ్చినప్పుడేమో మీరు నా దగ్గరికి వస్తారు, అవసరం లేనప్పుడేమో మీరేమో నా దగ్గరికి రారా అని యెఫ్తా అంటాడు. అప్పుడు యెఫ్తా యుద్ధం చేయడానికి వాళ్ళతో ఒప్పుకుంటాడు. ఈ యెఫ్తా ముందుగా అమ్మోనియన్ రాజు దగ్గరికి వెళ్ళి సమాధానం పడాలి అనుకుంటాడు. కానీ ఆ రాజు సమాధానం పడకుండా యుద్ధానికి వస్తాడు. ఈ యెఫ్తా యుద్ధానికి వెళ్ళే ముందు దేవునితో ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, నా ఇంట్లో నేను యుద్ధాన్ని గెలిచి ఇంటికి వెళ్తే నా ముంగటికి వెళ్ళి గొర్రె పిల్ల వస్తే నీకు బలి ఇస్తా, పని మంచి ఇంకా ఎవరైనా వస్తే నీకు దాసుడిగా దాసురాలిగా చేస్తా అని యెఫ్తా దేవునికి ప్రమాణం చేస్తాడు. ఇతని యుద్ధానికి వెళ్ళి గెలుస్తాడు. గెలిచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఇతని యెఫ్తా వాళ్ళ కుమార్తె అతనికి అడ్డు వస్తుంది. మా నాన్న యుద్ధంలో గెలిచిన అడ్డు పోయినప్పుడు యెఫ్తా బట్టలు చించుకొని ఏడుస్తారు. నువ్వు ఎందుకు వచ్చినా నేను ఇప్పుడు దేవుని సన్నిధిలో నేను పెట్టాలని యెఫ్తా ఏడుస్తాడు. దీని యొక్క రెఫరెన్స్ హెబ్రీయులకు రాసిన పత్రిక న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో ఉంటుంది. మీకు ఒక ప్రశ్న, అన్నవాళ్ళు ఎదిరించినప్పుడు ఇతను ఏ దేశానికి పారిపోతాడు? కరెక్ట్ ఆన్సర్. టైం. అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలుగు తండ్రి, ఆకాశానికి మసులు గొప్ప రాజా, నేను చెప్పే స్టోరీలో నాకు బుద్ధి జ్ఞానం దయచేయండి. విని వాళ్ళని శుద్ధిగా ఉండడానికి సహాయం దయచేయండి. సై బుద్ధి చిన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. నేను చెప్పే సందేశం శాంసన్ యొక్క తల్లి. అయితే ఇజ్రాయెల్ వాళ్ళు ఫిలిస్తీ యుద్ధ బానిసంగా ఉన్నప్పుడు ఉంటారు. అయితే దేవుడు దాని వంశస్థులున్న ఒక కుటుంబం మీద దేవుని దృష్టి పడుతుంది. అయితే ఆ కుటుంబము మనోవాది. అయితే మనోవ భార్య ఒక గొడ్రాలు. ఆమెకి చాలా పెళ్ళయింది, కానీ చాలా రోజుల నుండి పిల్లలు పుట్టలేరు. అయితే ఒకరోజు దేవదూత మనోవ భార్యకు ప్రత్యక్షం అవుతుంది. అవి ఏం చెప్తాడంటే, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఇజ్రాయెల్ వాళ్ళని అతను రక్షిస్తాడు అని చెప్తుంది. అతను పుట్టినాక పెద్ద వరకు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా ఆ దూత మనోవ భార్యకు చెప్పి పోతుంది. అయితే ఈ మనోవ భార్య మనోవకి చెప్తుంది. చెప్పినప్పుడు మనోవ నమ్మబుద్ధి కాదు. అయితే మనోవ అతని భార్య మళ్ళా దేవునికి మొరపెట్టినప్పుడు మళ్ళీ దేవదూత రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు ఏమంటారంటే, కుమారుడు పుడతాడు కదా, అతనిని ఏ విధంగా పెంచాలి అన్నప్పుడు దేవదూత అంటది, అతన్ని జుట్టు కత్తిరించొద్దని కొన్ని విషయాలు చెప్తుంది. చెప్పినప్పుడు వాళ్ళు సంతోషంగా మనోవ భార్య ఆమె భర్త అంటారు దేవదూతకి, నీకు మేము బలి అర్పిస్తాము అని అంటారు వాళ్ళు అన్నప్పుడు దేవదూత అంటది, నాకు బలి అర్పించొద్దు, దేవునికే బలి అర్పించాలి అని అంటారు. అయితే వాళ్ళు దేవునికి బలి అర్పించినప్పుడు ఆ పొగ ఆకాశానికి తాకినప్పుడు దేవదూత అందులో నుండి దేవుని యొద్దకి పోతుంది. అయితే ఈ మనోవ అతని భార్య అక్కడనే దేవునికి సాగిల పడతారు. కొన్ని రోజుల తర్వాతకి వాళ్ళకి ఒక కుమారుడు పుడతాడు, శాంసను పెద్దగా అవుతాడు. పెద్ద అయినాక కొన్ని రోజులు పెద్ద అయినాక అతను ఒక ఆమెని అన్ని రాళ్ళని ప్రేమిస్తాడు. ప్రేమించినప్పుడు తల్లిదండ్రులకి చెప్తాడు. తల్లిదండ్రులతో ఏమంటాడంటే, నేను ఆమెను ప్రేమిస్తున్నాను, ఆమెను పెళ్లి చేసుకుంటా అని అన్నప్పుడు వీళ్ళు కూడా సరే అని అన్ని రాళ్ళని
వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్ళి చేసుకుంటారు. అయితే దెలియానేమో ఈ సంసోనిని మోసం చేసి అతని కళ్ళు పీకేసి అక్కడ దేవాలయంలో అతను చనిపోతాడు. దీని రెఫరెన్స్ న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో ఉంటుంది. దీని నీతి ఏంటంటే ఆమె సంసోను వచ్చి చెప్తాడు కదా దెలియాని పెళ్లి చేసుకుంటాని. అయితే అప్పుడే మనోవా అతని తల్లిదండ్రులు బెదిరిస్తే సంసోను అప్పుడు పోకపోతుండే, అప్పుడు అతని జీవితం మంచిగా ఉంటుండే. కానీ వీళ్ళు సంసోనుని బెదిరించలేరు, అందుకే సంసోను జీవితం నాశనం అయిపోయింది. మనం కూడా మన పిల్లలని దేవుళ్ళని ఎదిగించాలి. వాళ్ళ పాపంలోకి వెళ్తే మనము బెదిరించి వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించాలి. మీకు ఒక ప్రశ్న, దేవదూతకి దేవునికి బలి అర్పిస్తారు కదా, బలి అర్పించినప్పుడు ఆ పొగ ఆకాశానికి అంటుకుంటుంది కదా, ఆ పొగలో నుండి ఎవరు పోతారు దేవుని వద్దకి? కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ప్రభునామానికి మహిమ కలుగును గాక. 2 మెసేజ్లు మనం విన్నాము. ఒకరేమో ఎవరు? యెఫ్తా వాళ్ళ తల్లి. యెఫ్తా వాళ్ళ ఎవరామె? ఒక వేశ్య. వాళ్ళ నాన్న పేరు గిలాదు. వాళ్ళ నాన్న పేరు గిలాదు. పాత నిబంధనలో ఉంటుంది అనమాట యెఫ్తా గురించి. ఓకేనా? రైట్. యెఫ్తా తల్లి ఒక వేశ్య, తండ్రి ఇంకా తండ్రే కదా గిలాదు. మరి వేషతో ఆయన సాంగత్యం చేసి యెఫ్తా పుట్టాడు. తర్వాత మళ్ళీ నాకు సొంత భార్య ఉంటుంది కదా, ఆమె కూడా కుమారులు కలిగారు. ఈ కుమారులు యెఫ్తాను ఏం చేశారు? ఎగతాళి చేసేశారు. యెఫ్తా మరి ఆ దేశంలో విడిచిపోయి ఎక్కడికి వెళ్ళాడు? టోబు దేశానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మరి తన జీవితం ఆయన కొనసాగిస్తున్న టైంలో అందులోనే అన్నలకు శ్రమ వచ్చింది. ఇజ్రాయెల్ వారికి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. శ్రమ వచ్చి వాళ్ళు ఆలోచిస్తా ఉన్న మనకి సహాయం చేయగలది ఎవరు? డొల్లా. ఎవరు? అన్నలకు ధైర్యం లేదు. ఎవరితో యుద్ధం చేయడానికి? అమ్మోనియాలతో యుద్ధం చేయడానికి అన్నకు ధైర్యం సరిపోవట్లేదు. తమ్ముడి గురించి పెద్దవాడు ఈయన చెప్పాలంటే ఈయననే పెద్దవాడు. ఎవరు? యెఫ్తానే. ఈయన గురించి తెలుసు, ఎలాంటి వాడో తెలుసు, ఈయనకి ఎంత ధైర్యం ఉంటుందో కూడా తెలుసు. కానీ ఆ తమ్ముడు మాత్రం ఏం లేదు, ధైర్యం లేదు. వెళ్ళగొట్టారు, వెక్కిరించారు, వెళ్ళగొట్టారు. ఆయన బతుకుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆపత్కాలంలో ఎవరు గుర్తుకొస్తా ఉన్నారు? యెఫ్తా గుర్తుకొస్తా ఉన్నారు. చాలా మటుకు ఇప్పుడు ఉన్న ప్రజలు చాలా మంది ఇలానే ఉన్నారు. అంత బాగానే ఉంటే డోంట్ కేర్ అనమాట. ఏమైనా ప్రాబ్లం రాగానే ఇంకా ఎలా ఉంటారు? మీద పడిపోతారు అనమాట. యెఫ్తా దగ్గరికి వచ్చాడు. యెఫ్తా దేవుడికి ప్రార్థన చేశాడు. దేవుని వద్ద ఆయన మొరపెట్టుకున్నాడు. వీళ్ళ అన్నలు తమ్ముళ్ళు ఎవరు మొరపెట్టుకోలేదు. దేవుడిని మొరపెట్టాడు. దేవునితో ఒక తీర్మానం చేసుకున్నాడు. నువ్వు నాకు ఆ యుద్ధంలో విజయం ఇస్తే నేను యుద్ధం చేసి తిరిగి వస్తా ఉన్నప్పుడు ఏదైతే నాకు ఎదురు వస్తుందో నేను దాన్ని నీకు దహన బలి, దాన్ని నేను నీకు సమర్పిస్తాననేసి దేవునితో వాగ్దానం చేసుకున్నాడు. పోయాడు, యుద్ధం చేశాడు, గెలిచాడు. సంతోషంగా తిరిగి వస్తున్న టైంలో తన కూతురు ఎదురొస్తా ఉంది. ఒక కూతురు ఉంది, ఆయన ఒక కూతురు ఎదురొస్తా ఉంది. యెఫ్తా బట్టలు చించుకొని ఏడుస్తున్నాడు. కూతురు ఇప్పుడు ఏం చేయాలి? బలియాలి అని మనం అనుకుంటాం. ఆయన ఏమన్నా దేవునికి వాగ్దానం చేసుకున్నాడు కదా, యుద్ధం చేసి ఎదురొస్తున్నప్పుడు నేను దాన్ని నీకు బలి ఇస్తానని అనుకున్నాడు. జంతువు ఏదైనా అడ్డం వస్తే బలి ఇస్తాను. కానీ ఎవరు అడ్డం వచ్చారు? కూతురు వచ్చింది. కూతురు ఇప్పుడు దేవునికి ఏం చేయాలి? ఆయన సమర్పించాలి. బలిపడం కాదు కానీ సమర్పించాలన్నమాట. ఇంకా బతుకంత కాలం అంతా కూడా యవ్వనంగానే బతకాలి, మ్యారేజ్ చేసుకోవద్దు. ఇంకా సమర్పించడం. అన్నా స్త్రీ తెలుసు కదా, మన కొత్త నిబంధనలో కూడా ఉంటుంది అనమాట. కొత్త నిబంధనలో ఉంటుంది. తన జీవితకాలం 7 ఏళ్ళు మరి పెళ్లితో సంసారం చేసి చనిపోయిన తర్వాత మరి జీవితకాలం అంతా కూడా తన దేవాలయంలో ఉపవాసం చేస్తూ ప్రార్థిస్తుంది. ఆ విధంగా సమర్పించాలి దేవునికి. యెఫ్తా బాధ మీద నా కుమార్తెకి ఇంకా వివాహం చేయలేను, సంతానము కలగదు. కన్యత్వం అంతా కూడా ఇంకా ఏం చేయాలి? దేవుల్లోనే జీవించాలి, దేవునితోనే ఉండాలని, దేవుని పరిచయంలో వాడబడాలి. నన్స్ అంటారు కదా, నన్స్. చూడండి,
తన కుమార్తె తన తండ్రి మాటకి ఏమైంది? లోబడింది. అయ్యో తండ్రి, నువ్వు దేవునితో వాగ్దానం చేసుకున్నావు, నాకు సంబంధం లేదు అని చెప్పలే ఆమె. అని చెప్పిందా? తండ్రి, నువ్వు దేవుడికి ఏదైతే వాగ్దానం చేసుకున్నావో దాని ప్రకారంగా నాకు చెయ్యు, నాకు ఒక 3 months టైం ఇవ్వు, నేను వెళ్ళి మరి దేవుడి సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటాను, నేను సిద్ధపడతానని చేసి తండ్రి దగ్గర సెలవు తీసుకుంటాడు. తర్వాత దేవుడు తండ్రి ఆమెను దేవునికి సమర్పిస్తాడు. సమయం ఎట్లయితే తల్లి సమర్పించిందో అట్లా. అదేవిధంగా మనం చూసుకుంటే నెక్స్ట్ శాంసన్ మదర్, మనోహ భార్య, పేరు లేదు కానీ మనోహ భార్య గొడ్రాలు ప్రార్థన చేసుకుంటా ఉంది. ఎన్నెండు రోజులు ప్రార్థన చేసుకుంటుందా. దేవుడు ఏమి ఇచ్చాడు? దూత వచ్చి దర్శనం ఇస్తుందా, కుమారుని ఆమె ఏం చేసింది? కన్నది. అవునా లేదా? ఎలా పెంచాలో కూడా దేవుడు చెప్పాడు. బిడ్డను ఎలా పెంచాలో కూడా దేవుడు చెప్పాడు. కొంతమంది ఉంటారు అనమాట, గారాల కొడుకు, ముద్దుల కొడుకు, గారాల కూతురు, అట్లా పెంచాలి. వీళ్ళు కూడా పెద్దగా అయ్యాడు ఆయన. ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాలని దేవుడు ఏర్పరచుకుంటే ఫిలిస్తీన్ల ఊర్లోనికి వెళ్ళి ఫిలిస్తీన్లని ఏం చేసుకోడు? ఆయన మనసు పడ్డాడు, ప్రేమించాడు. పేరెంట్స్కి వచ్చి చెప్పాడు, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. గతంలో చెప్పాలా వద్దా? వారితో మనకేంది? శత్రుత్వం కలిగి ఉంది. దేవుడు గొప్పడు. లేదు నాకు ఆ అమ్మాయి కావాలి. పోయి కూడా ఏం చేశారు? పెళ్ళి చేసుకున్నారు. తర్వాత కొన్నిళ్ళకి ఏదో ప్రాబ్లం అయింది ఫ్యామిలీలో, ఆమెను విడిచేశాడు. ఆమె ఇంకో పని చేసుకుని ఆమె చనిపోయిన తర్వాత ఏదో ప్రాబ్లం అవుతుంది. తర్వాత మళ్ళీ వేరే ఆమెతో సాంగత్యం, ఒక వేషతో సాంగత్యం, మళ్ళీ లాస్ట్ ఎవరు? దళీలతో సాంగత్యం. ఆమె ఊరుకున్నదా? ఏమైంది? గాడిద పచ్చి దవడతో శాంసను 1000 మంది ఏం చేసాడు? చంపేసిండు. ఆమె ఎంటికలు కత్తిరించగానే ఏం లేదా? సార్కి ఏం లేదు, ఇప్పుడు బలం లేదు, యథావిధిగా తీసుకున్నాడు, పోదాం వాళ్ళ మీద. కానీ ఏం లేదు, ఇప్పుడు సత్తువ అనేది లేదు. ఒక స్త్రీ చేతిలో శాంసోను కీలు బొమ్మ లెక్క అయిపోయాడు. ఫిలిస్తీన్ల చేతిలో శాంసోను కీలు బొమ్మ లెక్క అయిపోయాడు. దేవుని ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను కానీ ఆయన మాటలు మనం ఎప్పుడైతే వినకుండా వ్యతిరేకంగా జీవిస్తామో మన ముందు శాంసన్ ఉంటా ఉన్నాడు. తల్లిదండ్రులు ఏం చేయలేకపోతే శాంసన్ సరైన మార్గంలో పెట్టలేకపోయారు. వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము యవనస్తులైన మనం అందరం కూడా. అవునా కాదంటారా? దేవుడు మాటలను దీవించి ఆలోచించాక చివరికి మనం వాటిలోనికి వెళ్దాం. మనం వాటి కొరకు ప్రార్థన చేసుకుందాము. మరి దేవుని యొక్క భయభక్తి మన పిల్లలు మనం పెంచేవారిగా ఉండేలాగున దేవుడు సహాయం దయచేలాగున మరి రానమ్మ గారు ప్రార్థన చేస్తారు. సార్ ప్రార్థన సార్ వాక్యం కొరకు ప్రార్థిస్తారు. వాక్యం ఒకసారి ప్రార్థన చేస్తారు. అక్కడ నుంచి ఇక్కడ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో రాగా ఉన్న మనకు వాక్యం అందజేస్తారు. అందులో కూడా కళ్ళు మూసుకుందాం, వాక్యం కొరకు ప్రార్థిద్దాం, సిద్ధపడదాం. Hello, I am Reverend Dr. Sanjeev Rao, CSI Wesley Church. నేను ఇక్కడ వేరే పని మీద వచ్చాను. ఇక్కడ మందిరానికి వెళ్దామని ఆశపడ్డాను. నేను ఇక్కడ చాలా రోజులు పనిచేశాను పాస్టర్గా. మరి ఇక్కడ పాత వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను గుర్తుపడతారు. మరి దేవుడు యొక్క ఆలయం నడుస్తలేదన్న అనుమానంతో నేను వచ్చి ఇక్కడ ఉన్నదా లేదా అని చూద్దామని లోనికి వచ్చాను. నడుస్తున్న దేవుని వందనాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా, నీ పాదములు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుంటున్నాము తండ్రినైనా. ఈ ఉదయకాలమున నాయన నీవు నాకు ఇచ్చినటువంటి ఒక మంచి వాతావరణానికి మొట్టమొదటిగా వందనాలు తండ్రినైనా. ప్రభువానికి యోగ్యులము కానైనా మమ్మల్ని నువ్వు చేర్చుకున్నావు, వందనాలు తండ్రినైనా. ఈ లోకములో మేము జీవించి ఉన్న మాత్రము నీ కృప ద్వారానే తండ్రి నాయన, నీ దయ ద్వారా నీ ప్రేమతో మేము ఈ లోకములో జీవించి ఉంటున్నాము తండ్రినైనా. ఈ యొక్క సంఘ వ్యవస్థాపకుడు అమెరికాలో ఉంటున్నాయన గారి వందనాలు. వారి కుటుంబాన్ని దీవించము.
వారికి ఇచ్చిన అన్నదమ్ములకును వారి యొక్క కుటుంబాల కొరకు వందనాలు చెల్లించుంటున్నాము. అన్ని విషయంలో నువ్వే తోడైండు నాయన. మానవులైనటువంటి మమ్మల్ని నువ్వు గుర్తు చేసుకుంటున్నావు, నీకు వందనాలు నాయన. కీర్తన 8వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధముగా మాట్లాడుతున్నాడు. నరపుత్రుని దర్శించినకు నీ బీవా ఏ పాటి వాడు అంటే, అయ్యా నేను మట్టివాడను పొరుగువాడను కాదు, కానీ నేను పాపంలో జన్మించి పాపంలో పుట్టి పాపంలో తిరుగుతూ పాపంలో నడుస్తున్నటువంటి వాడిని నన్ను రక్షించావు, నీకు వందనాలు నాయన. ఈ లోకము నాది కాదు నాయన, ఈ లోకము నీది తండ్రి. లోకంలో జీవించున్నట్టు మాత్రమే నాయన, పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా ఉన్నావా, నువ్వు నిజమైనటువంటి క్రైస్తవునిగా ఉంటున్నావా? ఒకసారి ఆలోచించడానికి కృపను దయచేస్తానైనా. ప్రకటన గ్రంథం 3:15 ఈ విధముగా మాట్లాడుతున్నాడు. నువ్వు వెచ్చగానైనా చల్లగానుండు, కానీ నీవు నుడివెచ్చగా ఉండి నా నోటి నుండి ఉమ్ము వేస్తానని సెలవిచ్చాడు. కానీ దేవుడు ఉమ్ము వేయడండి. లోకంలో జరుగుతున్నటువంటి యుద్ధములు, కరువులు, కాటంపములు, ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటి ఆ యుద్ధములను అన్నిటిలో అటంపాంపులను ఏ విధంగా వేశావో వాటికంటే గొప్పదైనటువంటి యేసయ్య ఉమ్ము తండ్రి ఆయన. కానీ ఆయన ఉమ్ము వేయడండి. శాంతామూర్తుడు, కరుణామయుడు, దయామయుడు, కృపామయుడు, ఈ విధముగా ఎన్నో బిరుదులు ఉన్నటువంటి లోకరక్షకుడా, నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాలమున చిన్న మందా ఎక్కడున్నావు, నేను అక్కడ ఉంటానన్నావు. ఎక్కడ చిన్న సంఘం ఉన్నదో అక్కడ నేను ఉండి నీతో ఉంటానన్నటువంటి విధంగా ఆయన మనలను బలపరిచాడు తండ్రి. మా సంఘములో నాయన 6,000 మంది ఉంటారు నాయన. పెద్ద సంఘము నాయన, దీవించుము నాయన. 4 ఆరాధనలు జరుగుతున్నాయి. ఆరాధనలో ఒక్కొక్క ఆరాధనలకు నాయన వచ్చిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మరి యొక్క చిన్న యునైటెడ్ సంఘమును కూడా దీవించు నాయన. ఈ సంఘంలో పనిచేసినటువంటి సీనియర్ కాపరులు ఎంతో మంది ఉన్నారు. వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబం కొరకును, యవన దశలో ఉన్నటువంటి వారి కొరకు ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. అయ్యా అనడానికి యోగ్యులం కానప్పుడు నీ బిడ్డగా చేర్చుకున్నావు, వందనాలు నాయన. అయ్యా మత్తయి సువార్త 5:16 స్థిరపరిచిన విధంగా మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున్న తండ్రి మీ వెలుగును ప్రకాశింపని అన్నాడు. ఏమీ అడగడం లేదు. మన వెలుగు, మన ప్రశాంతత, మన హృదయాలను ఆయన సమర్పించుకోమంటున్నాడు నాయన. అన్ని విషయంలో నీవే తోడైండి నడిపించు నాయన. ఆ సిలువలో చనిపోయావు, నా కొరకే చనిపోయావు. ప్రతి బిడ్డ ఈ విధంగా మాట్లాడుకోవాలండి. నా కొరకే చనిపోయాడు, నా కొరకే రానాడు, తిరిగి నా కొరకే రానాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి బ్రతిమలాడుతున్నాం నాయన. జరగబో కార్యక్రమం అంతటిలో నువ్వే తోడు. ఎవరి దశలో ఉన్న బిడ్డలైనా వాక్య పరిచయం చేయడానికి ఇచ్చినటువంటి ఆ మంచి ధైర్యానికి వందనాలు నాయన. నువ్వు ఇచ్చిన కృప కొరకు వందనాలు, నువ్వు ఇచ్చిన జ్ఞానం కొరకు వందనాలు, నువ్వు ఇచ్చిన విద్య కొరకు నువ్వు ఇచ్చినటువంటి సమస్తం కొరకు వందనాలు నాయన. ప్రాముఖ్యంగా నాయన ప్రతి క్రైస్తవుడి దినమున ప్రతి దినము ప్రార్థించుకోవాలన్నా. నైజీరియాలో జరుగుతున్నటువంటి ఆ క్రైస్తవులను నాయన 1,00,000 మందిని చంపేశారంట నిన్నటి వరకు నాయన. మరి అటువంటి దుర్మార్గుల కొరకు మేము వారిని దూషించడం లేదు నాయన. వారి మనసులను మార్చమని అడుగుతున్నాం నాయన. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విద్యార్థి, ప్రతి ఒక్కరు కూడా నైజీరియా దేశంలో ఇంతమందిలో మణిపూర్ కొరకు ప్రార్థించాము. అదే విధంగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నైజీరియాలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూసినప్పుడు బహు భయంకరంగా ఉన్నది నాయన. ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. మరి ఆ యానడానికి యోగ్యులు అయినటువంటి బిడ్డలను నాయన నరికి చంపివేస్తున్నారు. కానీ గవర్నమెంట్ తెలంగాణ, ఆంధ్రలో నాయన నీ చిత్తానుసారంగా నాయన మంచి సువార్త ప్రకటించడానికి కృపణించావు నాయన. కానీ సువార్తను వినడానికి రావడానికి వెనకవని చేస్తున్నటువంటి ప్రతి క్రైస్తవ బిడ్డను వచ్చేటటువంటి కృపను దయచేస్తామని నమ్మకంతో, విశ్వాసంతో అడుగుతూ నా కొరకు సెలవులో చనిపోయి తిరిగి లేచినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి బ్రతిమలాడి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ. ప్రార్థన చేసిన అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన మధ్యలో రాఘవ బ్రదర్ గారు ముందుకు వచ్చి మనకు వాక్యం అందిస్తారు. హల్లెలూయా.
వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా శుభాభివందనాలు. మన మధ్యలోకి వచ్చిన దైవజనులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. సీనియర్ పాస్టర్